ఇక్కడికి రాకూడదు కదా. చూడు సింబా, సూర్యకిరణాలు పడే ప్రతి చోటు మన రాజ్యమే. దీన్నంతా మీరే పాలిస్తున్నారా? అవును, ఇక్కడ ప్రతి రాజు పరిపాలన సూర్యుడిలా ఉదయించి అస్తమిస్తుంది. ఏదో ఒక రోజు నా పాలనలో అస్తమించిన ఈ సూర్యుడు కొత్త రాజైన నీ పాలనలో మళ్లీ ఉదయిస్తాడు. ఇదంతా నాకే సొంతమా నానా? ఇది ఎవరి సొంతం కాదు. దీన్ని కాపాడాల్సింది మాత్రం నువ్వే. అది మాత్రమే నీ బాధ్యత. సూర్యకిరణాలు పడే ప్రతి చోటు అంటే ఆ చెట్లు, ఆ నీటి కొలను, ఇంకా ఆ పర్వతం, ఇంకా ఆ చీకటి గుహలు. నువ్వెప్పుడూ అక్కడికి వెళ్ళకూడదు సింబా. రాజంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా పొందొచ్చు అనుకున్నానే నేను. అందరూ కావాల్సింది పొందాలని చూస్తారు, కానీ నిజమైన రాజు ఏమి ఇవ్వగలనా అని చూస్తాడు. ఈ భూమి మీద అందరూ ప్రకృతి నియమాలకు లోబడి నడుచుకుంటారు. ఒక రాజుగా నువ్వు ఆ నియమాల్ని అర్థం చేసుకుని అన్ని జీవుల్ని గౌరవించాలి. అది పాకే చీమైనా, పరిగెత్తే జింకైనా. కానీ నానా, మనం జింకల్ని తింటాం కదా. అవును సింబా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం చనిపోయాక ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఈ మట్టి నుంచే గడ్డి పెరుగుతుంది. ఆ గడ్డినే జింకలు తింటాయి. అలా ఈ సృష్టిలో మనందరం జీవన చక్రంలో భాగమవుతాము.